మీ జీజీ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉండేది, కానీ ఎల్లో లీవ్స్ రావడం డల్గా అయిపోవడం జరుగుతుందా? ఇది రూట్ రాట్ వల్ల కావచ్చండి. ఇదేంటి ప్రీవియస్ వీడియోలో రూట్ బౌండ్ అని చెప్పారు కదా, ఇప్పుడు రూట్ రాట్ అంటున్నారు అంటే జీజీ ప్లాంట్కి ఎల్లో లీవ్స్ రావడానికి రీజన్స్ చాలానే ఉంటాయండి. కరెక్ట్ రీజన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే కనుక మొక్కను మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. సో రీజన్స్ అన్ని ఒకటి వీడియోలో చేస్తే లెందీ అవుతుందని చెప్పి నేను డిఫరెంట్ రీజన్స్ అన్ని ఒక్కొక్క వీడియోలో చేస్తున్నాను. రూట్ బౌండ్ అయితే ఎట్లా ఉంటాయి సిమ్టమ్స్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, చూడకపోతే కనుక ఐకార్డ్లో ఇస్తాను చూడండి. రూట్ రాట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు సాయిల్ సాగీగా ఉంటుంది అండ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ షూట్స్ అన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మీరు వీడియోలో చూస్తే కనుక ఈ షూట్ కిందంతా కుళ్ళిపోయిందండి, అందుకనే కట్ చేసేసాను. సో హెల్దీ పార్ట్ని మనం తిరిగి ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా బ్రతుకుతాయండి. దీని ప్రాపగేషన్ చాలా ఈజీ. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు వీటిని షూట్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండ్ లీఫ్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి, సాయిల్లో బెస్టా లేదా వాటర్లో బెస్టా, ఈ వీడియో కూడా నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు కనుక రూట్ రాట్ అయింది కదండి, మీకు రూట్స్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఎంత బ్లాక్గా ఎట్లా అయిపోయినాయో, అంటే కుళ్ళిపోయిన వేర్లు అనమాట అవి. మనం రూట్ బౌండ్ వీడియో కనుక చూస్తే మీరు అందులో ఎట్లా ఉన్నాయి, రూట్స్ అన్నీ హెల్దీగా ఉన్నాయి, వైట్గా ఉంటాయి, హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి అవి. అట్లా ఉంటే అది రూట్ బౌండ్ అయిందనమాట. ఇక్కడ రూట్ రాట్ అయితే మాత్రం వేర్లన్నీ నల్లగా అయిపోతాయండి, కుళ్ళిపోయినట్టు అయిపోతాయి. సో మనం వీటిని ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అంటే పాడైపోయిన రూట్స్ని లేదా కుళ్ళిపోయిన వేర్లని మనం రిమూవ్ చేసేస్తూ హెల్తీగా ఉన్న వాటినేమో క్లీన్గా చేయాలన్నమాట. ఇట్లా చేసుకొని మనం రీపాట్ చేస్తేనే మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. ఇలా క్లీన్ చేయకుండా మనం కనుక మళ్ళీ కొత్త సాయిల్లో వేసినా అది బ్రతకడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఈ మొక్కని మనం కొత్త సాయిల్లో వేయాలి. ఆల్రెడీ మీరు ఏ సాయిల్లోంచి అయితే తీసారో దాంట్లో అయితే అసలు వేయొద్దండి. అసలు ఆ సాయిల్లో ఏ ప్లాంట్స్ కూడా వేయొద్దు. సో కొత్త సాయిల్ని తీసుకోండి. ఆ సాయిల్ మిక్స్ కూడా చాలా లైట్గా ఉండాలి అండ్ ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి. చాలామంది నన్ను సాయిల్ మిక్స్ వీడియో అడుగుతున్నారండి, కొంచెం నాకు టైం లేక చేయలేకపోతున్నాను. టెర్రస్ గార్డెన్ సాయిల్ మిక్స్ వీడియో అయితే చేశానండి, అప్లోడ్ చేస్తాను. బట్ ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి కాబట్టి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు వేసే మట్టి కూడా అస్సలు తడిగా లేకుండా చూసుకోండి, అంటే ఫ్రీ ఫ్లో ఉండాలి అండ్ మెయిన్ డ్రైగా కూడా ఉండాలి. అంటే మనం కొన్ని ప్లాంట్స్ వేసేటప్పుడు మట్టిని తడుపుకుంటాం. నేను చూడండి జేడ్ ప్లాంట్ ప్రాపగేషన్ చేసినప్పుడు పాట్స్లో కుండీలన్నీ తడిపేసి ఒకేసారి గుచ్చేసాను. బట్ ఈ మొక్క వేసేటప్పుడు మాత్రం మీరు వాడే సాయిల్ పొడి పొడిగా ఉండేలాగా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాట్ అయిపోయాయి, కుళ్ళిపోయాయి, పైగా మళ్ళీ మనం కడిగాము. ఇప్పుడు కనుక తడి మట్టిలో మీరు వేశారు అంటే మొక్క బ్రతకదండి. సో డ్రైగా ఉండే సాయిల్లో వేయాలి. అండ్ ప్లాంట్కి ఒక 6-7 డేస్ ఎట్లాంటి వాటర్ ఇవ్వద్దండి, అది ఏమీ అవ్వదు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దు, అలానే నీడలో కూడా పెట్టద్దు. మన ఛానల్లో జీజీ ప్లాంట్ కోసం ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి, ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అండ్ మీకు ఈ ప్లాంట్స్ కోసం ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను.